నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ భీష్ముడు రోసయ్య అస్తమయం. ప్రధాని మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలో సంతాపం. గొప్ప రాజనీతిజ్ఞుని కోల్పోయామన్న నేతలు. శ్రీకాకుళం జిల్లాలో జావేద్ తుఫాన్ ప్రభావానికి ఇంటర్ విద్యార్థిని మృతి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీదిరి అప్పలరాజు. లోతట్టు ప్రాంతాలను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ షా కాలువల్లో పూడికలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు ఆదేశం. వేడుకల నిర్వహణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న చిలుకూరి పెరల్ ప్యాలెస్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దామన్న సంస్థ ఎండీ చిలుకూరి శ్రీనివాస్. రాజకీయ భీష్ముడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య ఇక లేరు. నిద్రలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని తన నివాసంలో నిద్రలోనే గుండె నొప్పి రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. రోసయ్య మృతితో రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్లతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. ఆదివారం కొంపల్లిలోని ఫామ్ హౌస్ లో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తండ్రి రోసయ్య మరణ వార్త విని విశాఖలోని ఆయన కుమార్తె తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీరు మున్నీరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గుంటూరు జిల్లాలో 1933 జూలై 4న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. హైదరాబాద్ సనత్ నగర్లోని తన నివాసంలో నిద్రలోనే గుండె నొప్పి రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయ దిగ్గజంగా పేరొందిన రోసయ్య తన వాక్చాతుర్యంతో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేవారు. మొత్తం 15 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కింది. గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ విద్యను అభ్యసించిన ఆయన 1968, 74, 80లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అనంతర కాలంలో పలువురు సీఎంల కేబినెట్లలో కీలకమైన శాఖలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ అనుభవం ఉన్న రోసయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011లో తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా నియమితులై 2016 వరకు సేవలందించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా పేరుగాంచిన రోసయ్య వరుసగా 7 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆయన మృతికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, పలు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పిసిసి ప్రెసిడెంట్గా వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి క్యాబినెట్లో కూడా నేను మంత్రిగా పనిచేశాను. వారితో చాలా పర్సనల్గా నాకు సంబంధాలు ఉన్నాయి. వారు తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెన్నైకి వెళ్ళినా కానీ తప్పనిసరిగా వారిని కలిసి వచ్చేవాడిని. నన్ను కూడా అతను చాలా ఇష్టపడేవాడు. మరి వారి మరణం నిజంగానే నాకు పర్సనల్గా చాలా బాధ అనిపించింది. వారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి మరి అంతిమ వరకు కూడాను అంచెలంచెలుగా తనదైన శైలిలో ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పించుకుంటూ గ్రామ స్థాయి నుంచి మరి రాష్ట్రంలో బహుశా వారు చేసిన పదవులు చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలోనే పెద్ద శ్రీ కొణిజేటి రోసయ్య గారంటే ఒక ప్రత్యేకమైన వ్యవహార శైలి, ప్రత్యేకమైన ముద్ర ఉన్నటువంటి పెద్ద ఆయన. మరి వారి యొక్క ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో నేను కూడా ఒక మంత్రిగా వారి యొక్క సలహాలు, సూచనల ప్రకారం నా వంతు విధి ధర్మాన్ని నేను నిర్వర్తించడమే కాకుండా వారి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా మరి చాలా బాధించదగినటువంటి విషయం. రాష్ట్రం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. రాజకీయాల్లో విలువలకు, విశ్వసనీయతకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. అలాంటి రాజకీయ దిగ్గజం రోసయ్య లేని లోటు పోడ్చలేనిదని పలువురు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జావేద్ తుఫాన్ ప్రభావానికి ఓ విద్యార్థిని బలైంది. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం గోపీనాథపురం గ్రామంలో బలమైన ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలిపోయి గొరకల ఇందు అనే ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మంత్రి సీదిరి అప్పలరాజు బాధితులను ఓదార్చారు. జావేద్ తుఫాన్ విశాఖ విజయనగరం జిల్లాలను కరుణించిన శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేస్తోంది. బలమైన ఈదురుగాలులకు ఓ కొబ్బరి చెట్టు కూకటి వేలతో కూలిపోయింది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం గోపీనాథపురం గ్రామానికి చెందిన గొరకల ఇందు అనే ఇంటర్ విద్యార్థిని మరణించింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజు భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. జవాద్ తుఫాన్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ఆవిడ మా చెల్లి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కొబ్బరి చెట్టు పడిపోయి కింద ఉంది. కానీ మాకు తెలియదు, చెట్టు పడడం మేము చూసామండి. ఇంకా ఆవిడ అన్నది పాపింగ్ బాత్రూమ్కి వెళ్ళి చూడండి అంత చెట్టు కింద ఉంది సార్. చెట్టు కింద ఉన్న తర్వాత రోలో ఉన్నాం, అలాగే తీసుకొస్తాం సార్. ఇక్కడికి కొత్తకి డాక్టర్లు అంటారు తిరిగిపోయింది. మాకు చాలా బాధాకర విషయం సార్. సెకండ్ ఇయర్ సార్. బాలిక మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎంతో భవిష్యత్తున్న బాలిక ఈ తుఫాన్లో ప్రాణాలు కోల్పోవడంతో ఆ బాధను దిగమింగుకోలేకపోతున్నారు. జావేద్ తుఫాన్ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. 89వ వార్డు పరిధిలోని భగత్ సింగ్ నగర్, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. డ్రైన్లోని పూడికలు పేరుకుపోవడంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. విధులకు హాజరు కావడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేఘాద్రిగడ రిజర్వాయర్ నుంచి ఎంఏఎస్ బ్రిడ్జ్ వరకు పూడికలు తీయించాలని వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ కమిషనర్ను కోరారు. తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాడి రమేష్ కుమార్, జెడ్సీ చక్రవర్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏ వేడుక నిర్వహించినా అక్కడ అంగరంగ వైభవమే. ఏ శుభకార్యం తలపెట్టినా 10 కాలాల పాటు పదిలంగా ఉండే జ్ఞాపకాలే. మారుతున్న కాలంతో పాటు వేడుకల నిర్వహణలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సాగర తీర సొగసులు, పచ్చదనం నడుమ ఆహ్లాదకర వాతావరణంలో చిలుకూరి పెరల్ ప్యాలెస్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రండి ఓసారి చూసేద్దాం. విశాఖ పర్యాటక స్వర్గసీమ, ఆతిథ్య నగరం, సహజ సిద్ధ అందాల సిటీ ఆఫ్ డెస్టినీ. ఇలాంటి మహానగరంలో వేడుకలను వైభవోపేతంగా నిర్వహించుకునేందుకు చిలుకూరి పెరల్ ప్యాలెస్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కాపులుప్పాడలోని 150 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ను చిలుకూరి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తీర్చిదిద్దింది. ఆ సంస్థ అధినేత చిలుకూరి శ్రీనివాసరావు సారథ్యంలో ఈ ఎస్టేట్లో తీర్చిదిద్దిన పెరల్ ప్యాలెస్ ఓ హైలైట్గా నిలుస్తోంది. ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కొత్తదనాన్ని తెచ్చే విధంగా వేడుకల నిర్వహణపై ప్రతి ఒక్కరూ మక్కువ చూపిస్తున్నారు. దీనికి అనుగుణంగానే 4 అంతస్తుల్లో పెరల్ ప్యాలెస్ పేరుకు తగ్గట్టుగానే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. ఎటు చూసినా పచ్చదనమే. సాగర తీర అందాలను ఆస్వాదిస్తూ వేడుకలకు వైభవాన్ని అద్దేలా ఈ ప్యాలెస్ ఉంటుంది. 30,000 చదరపు అడుగుల్లో మల్టిపుల్ ఫంక్షన్ హాల్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. మెయిన్ హాల్స్, మినీ హాల్స్, గెస్ట్ రూమ్స్, బోర్డ్ రూమ్, ఎస్టేట్లో ఉన్న పార్క్, వాటర్ బాడీస్, జిమ్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్లో బాస్కెట్బాల్ కోర్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ వేడుక పెరల్ ప్యాలెస్లో నిర్వహించినా 10 కాలాల పాటు ఆ జ్ఞాపకాలు గుర్తుండిపోవాల్సిందే. పాత తరాన్ని గుర్తుకు తెచ్చే మండువ లోగిలి మనసు లోగిళ్లలోకి వచ్చి ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోస్తా జిల్లాల్లో ఉమ్మడి కుటుంబాలు ఈ మండువ లోగిళ్లలోనే వసుదైక కుటుంబంలా జీవించేవి. అలాంటి జ్ఞాపకాలను వేడుకలా నిర్వహించుకునే వారి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సింహద్వారం, కూర్చుని కబుర్లు చెప్పుకునే అరుగులు, పెద్దలు సేదదీరే ఆనాటి కుర్చీలు, గోడ గడియారం, పందిరి మంచం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ మండువ లోగిల్లో మంత్రముగ్ధులను చేస్తాయి. పర్యావరణానికి మేలు చేసే విధంగా
19 గదులతో ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాన్ని చేపట్టి ఆ భవనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు 40 గదులు, అన్ని వసతులతో పెరల్ ప్యాలెస్ రిసార్ట్ను తీర్చిదిద్దడంతో పలు రకాల వేడుకలు, శుభకార్యాల నిర్వహణకు చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ను ఎంచుకుంటున్నారు. పది కాలాలు జ్ఞాపకాలు పదిలంగా ఉండిపోయేలా వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా తమ ఎస్టేట్స్లోని పెరల్ ప్యాలెస్ను తీర్చిదిద్దామని చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ ఎండి చిలుకూరి శ్రీనివాస్ తెలిపారు. పెరల్ ప్యాలెస్ టెర్రస్పై రూపొందించిన మండువు లోగిలి అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు అదనంగా ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మేము చిలుకూరి హౌసింగ్ ప్రొవైడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి 1997 నుంచి అనేక నగరంలో అనేక అపార్ట్మెంట్స్, లేఅవుట్స్ చేయటం జరిగింది. మేము 2005లో చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ అని 1 to 10 ఫేసెస్ కింద కంప్లీట్ చేసి 150 ఎకరాలు కంప్లీట్ చేసామండి. ఇది ప్రత్యేకత అందరికీ తెలుసు. ఇది వడా జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్. ఇదే ప్రాజెక్టులో ఒక కళ్యాణ మండపం కట్టాలనే ఉద్దేశంతో నగరంలో జనరల్గా కళ్యాణ మండపాలు చాలా ఉంటాయి. దీనికి భిన్నంగా ఎలా చేస్తే ప్రజలకి మక్కువగా ఉంటుందో, ఎలా నచ్చుతుందో ఆ రకంగా ఆలోచించి మేము ఇది ఒక 4.5 floors బిల్డింగ్ 30,000 SFTలో నిర్మాణం చేయటం జరిగింది. దీనికి టాప్ ఫ్లోర్లో ఒక మండువలోగిలి, అంటే కోస్తా జిల్లాలో మండువలోగిలి అంటే అందరికీ తెలుస్తుంది. వాళ్ళకి ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉండి ఒక ఉమ్మడి కుటుంబాలతోటి కళకళలాడుతూ ఉండే ఆ లోగిళ్ళు అన్నీ కూడా సిటీకి దూరంగా ఉండటం వలన సిటీలో పిల్లలకు ఇప్పుడు జనరల్గా తెలియదు. కానీ సెలవులకు వెళ్ళినప్పుడే అమ్మమ్మ గారి ఇంటికాడ, నాన్నమ్మ గారి ఇంటికాడ ఉండి చూసి ఆ మెమరీస్ని గుర్తించుకునే విధంగా సిటీలో ఒకటి నిర్మించాలి అని మేము ఒక టెర్రస్ మీద మండువలోకి నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణాన్ని చూసి ఇప్పుడు అందరూ కూడా చాలా వైభవంగా, ఘనంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఇది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇది రీసెంట్గా డెస్టినేషన్ వెడ్డింగ్ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయండి. పూర్వకాలంలో పెళ్ళిళ్ళు 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజులు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇది తర్వాత అది 1 day మ్యారేజ్ కిందే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ వైభవం అంతా కూడా మళ్ళీ తిరిగి 3 days వెడ్డింగు అన్నది కల్చర్ పెరిగిందండి. ఈ ఎన్ఆర్ఐలు, దూర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలో ప్రొఫెషనల్స్గా స్థిరపడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ 2 days 3 days మ్యారేజెస్ అన్నవి కూడా ఎక్కువగా చేసుకుంటున్నారండి. దీనికి అనుగుణంగా రూమ్స్ కూడా డెవలప్ చేశాము. భువనా బ్లిస్ అని చెప్పి ఒక 19 రూమ్స్తో ఒక నిర్మాణం చేపట్టడం జరిగింది. విడిగా ఇంకా 3 bedroom ఫ్లాట్స్, 2 bedroom ఫ్లాట్స్ కూడా మేము కట్టించి దీనికి 40 రూమ్స్, ప్రస్తుతానికి 40 రూమ్స్ అవైలబిలిటీలో తెచ్చాము. ఈ భువనా బ్లిస్ అనే నిర్మాణం హైదరాబాద్లో ఉండే రవి గారు, రేవతి గారు అని వారిద్దరూ కూడా మా స్నేహితులండి. 26 సంవత్సరాలుగా మాకు స్నేహం ఉంది. ఈ నిర్మాణ రంగంలో మేము కలిసి ప్రయాణిస్తూనే ఉన్నాం. ఈ కళ్యాణ మండపానికి డిమాండ్ రీత్యా ఒక ఏదైనా రూమ్స్ కడితే బాగుంటుందని చెప్పడంతో వారికి ఉన్న సైట్లో ఈ 19 రూములు నిర్మాణం చేయడం జరిగిందండి. ఈ 19 రూములు కట్టడం అంటే బిల్డింగ్ టోటల్ ఏదో బిల్డింగ్ కట్టి హోటల్ లాగా మనం కట్టవచ్చు, లాడ్జ్ లాగా. కానీ ఇలా చేయకూడదు. మనం ఏది చేసినా ఒక సపరేట్గా చేయాలి. ఈ బృందావన్ ఎస్టేట్స్ ఒక ప్రత్యేకత, ఒక పెరల్ ప్యాలెస్ ఒక ప్రత్యేకత, మండువలోగిలో ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేకతలకి ఇంకొక ప్రత్యేకత యాడ్ చేయాలంటే కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పి రవి గారు, రేవతి గారు కలిసి ఆలోచించి సస్టైనబుల్ హౌసింగ్ అని చెప్పేసి ఎకో ఫ్రెండ్లీగా చేయాలి దీన్ని. ఇది చేస్తే పర్యావరణానికి ఎంతో మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఇది సమాజానికి గుడ్ మెసేజ్ వెళ్తుంది. ఇదే చూసి ఇంకా దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ పర్యావరణ హితంగా ప్రొవైడ్ చేపడితే ఎంతోమంది దీన్ని ఫాలో అవుతారు. ఆ రకంగా కూడా మేము ఆలోచించి ఇది నిర్మాణం మొదలుపెట్టి వారు చేశారండి. ఏంటంటే ఈ నిర్మాణంలో టెక్నికల్గా చెప్పాలి అంటే ఒక ఇటుక తయారు చేస్తే ఒక కార్బన్ ఎమిషన్ చాలా రిలీజ్ అవుతుందండి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయితే ఎక్కువ హానికరం మనకి. ఎంత లెస్గా మనం చేయగలిగితే నిర్మాణం అది ఎకో ఫ్రెండ్లీ అవుతుంది. దాని విధంగా మేము ఏం చేసామంటే ఇటుక కాల్చకుండా
పచ్చి ఇటక మట్టిని, ఇక్కడ దొరికే లోకల్ అవైలబిలిటీ ఉన్న మట్టిని చేసి దాన్ని బెంగళూరు టెస్టింగ్ పంపించి దాంట్లో జిప్సమ్ సిమెంట్ కలిపితే అది ద క్వాలిటీ ఆఫ్ బ్రిక్ వస్తుంది. అది కాల్చిన బ్రిక్ ఎంత స్ట్రెంత్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్ట్రెంత్ తోటి ఈ బ్రిక్ ఉంటుందండి. ఈ బ్రిక్ని మనం ఓన్గా మన సైట్లో తయారు చేసి ఒక 10 రోజులు వాటరింగ్ చేస్తే నార్మల్ బ్రిక్ కన్నా ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. ఆ బ్రిక్తో మనం నిర్మాణం చేయండి. అలాగే స్లాబ్స్ హ్యాలో మెథడ్ అంటే లోన హ్యాలో ఖాళీ బ్రిక్స్ తోటి స్లాబ్లో పెట్టి ఐరన్ చాలా తక్కువ, జనరల్గా మేము 2.5 kgs 3 kgs పర్ ఎస్ఎఫ్టీ మేము నిర్మాణంలో వాడతామండి. దీంట్లో 1 kg-1.5 kg మధ్యలో యావరేజ్ని ఐరన్ వాడాం స్లాబ్కి. ఆ రకంగా కూడా ఐరన్ మనకి చాలా కన్జంప్షన్ చాలా తగ్గించి మనం నిర్మాణం చేయడం జరిగిందండి. ఇది ఆధునిక సాంప్రదాయ మేలి కలయికతో రూపుదిద్దుకున్న చిలుకూరి పెరల్ ప్యాలెస్కు అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చి డెస్టినేషన్ వెడ్డింగ్స్, పలు వివాహ వేడుకలు, ఈవెంట్స్, సెమినార్స్ నిర్వహించుకుంటున్నారు. పెరల్ ప్యాలెస్లో ఏ వేడుక నిర్వహించినా తరతరాలకు చెరగని జ్ఞాపకంగా మిగిలిపోవలసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు, బిర్సా ముండా విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఉక్కు నగరంలో అట్టహాస్యంగా జరిగింది. ఈ ఉత్సవానికి జాతీయ SC కమిషన్ గౌరవ సభ్యుడు సుభాష్ రామ్నాథ్, పార్టీ ఉక్కు CMD అతుల్ భట్, డైరెక్టర్ కళ్యాణి మహంతీలు ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. పూలమాలలు వేసి మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రానికి ప్రతిపాదించాలని జాతీయ SC కమిషన్ గౌరవ సభ్యుడు సుభాష్ కు అసోసియేషన్ నేతలు వినతి పత్రం సమర్పించారు. బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్, జగజ్జీవనరావు, బిర్సా ముండాల విగ్రహాలను ఉక్కు నగరంలో ఆవిష్కరించుకోవడం గర్వకారణంగా ఉందని అసోసియేషన్ నేతలు లాలు, పరదేశీలు అన్నారు. అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని బడుగుల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో CPM కార్పొరేటర్ గంగారావు, గడ్డం సునీల్ కుమార్, బాబు, అజిత్ కుమార్ సాహు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనిటీ ప్రధానంగా యూనిటీని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు ప్రధానంగా భారతరత్న, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు 8 అడుగుల విగ్రహాన్ని, ఆ విగ్రహంతో పాటు అదే విధంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఏదైతే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో పెట్టినటువంటి ఆర్టికల్స్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి అనేక విధులు నిర్వహించి ఆ యొక్క ఆర్టికల్స్ అన్ని బడుగు బలహీన వర్గాలకు అందేలాగా చూడడం జరిగింది. అదే కాకుండా జననాయక్ బిర్సా ముండా గారు మరి అడవుల్లో, కొండల్లో, కోనల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకు, ఆదివాసులకు వాళ్లలో ఉన్నటువంటి 3 మహనీయులైనటువంటి విగ్రహాలని ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ SC/ST అసోసియేషన్ లో ఈ కమిటీ పెట్టడం అనేది మేము చాలా గొప్పగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాము. మరి ట్రేడ్ యూనియన్ రామ్నాథ్ పారిది గారు, అలాగే యూనియన్ నాయకులు, SC/ST నాయకులు, మరి ఈ యొక్క అసోసియేషన్ ఆవరణంలో మరి మూడు వర్గాలకు సంబంధించిన బిర్సా ముండా గారి, అలాగే అంబేద్కర్ గారి, బాబు జగజ్జీవన్ విగ్రహాలు ఏర్పాటు చేయడం మా అసోసియేషన్ తరఫు మేము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి మహనీయులు వాళ్ళు ఆ రోజుల్లో పెట్టిన రిజర్వేషన్లు, వాళ్ళు పెట్టిన కార్యక్రమాలు ఈ రోజు మేము ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, మా పిల్లల చదువులు కానీ ఈ రోజు బాగా చదువుకుంటుందంటే ఇవి. జావే తుఫాన్ ఉత్తర దిశగా కదులుతోంది. క్రమంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుంది. దీంతో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పినట్లయింది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని, తుఫాన్ తీవ్రత కోస్తాపై ఆదివారం సాయంత్రం వరకు ఉంటుందని కేంద్రం అధికారిని సునంద తెలిపారు. నిన్నటి సైక్లోనిక్ స్టార్మ్ ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 8:30 గంటలకి నార్త్ వర్డ్స్ మూవ్ అయింది. ఇది రానున్న 12 గంటలు కూడాను నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది అలాగే గోపాల్పూర్కి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రానున్న 12 గంటలు కూడాను
ఏంటి అంటే నార్త్ వర్డ్స్ మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి తర్వాత నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఒడిశా వైపుగా పయనించే అవకాశం ఉంది. ఈ దశలో ఈ సైక్లోనిక్ స్టార్మ్ దాని యొక్క బలహీనపడుతూ ఒడిశాకి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇది పూరికి ఒడిశాలోని పూరికి రేపు మధ్యాహ్నానికల్లా చేరే అవకాశం ఉంది. యాజ్ ఎ తీవ్ర వాయుగుండంగా వెళ్ళే అవకాశం ఉంది. సో దీని కారణంగా మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో గాలులు ఉంటాయి. అలాగే హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఉంటాయి. పర్టికులర్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. ఇరు వర్గాల విద్యార్థులు కొట్టుకుంటున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ కొట్లాట జరిగిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన దీక్షలు 250 రోజులు పూర్తయ్యాయి. ఐఎన్టీయూసీ ప్రతినిధులు దీక్షకు మద్దతు తెలిపారు. 250 రోజులుగా అనేక కార్మిక సంఘాల దీక్షలు కొనసాగిస్తుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఇంటాక్ నేత నాగభూషణం మండిపడ్డారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. మరి ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన రిలే నిరాహార దీక్ష ఇవాళ 247వ రోజు జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని కార్మిక సంఘాల ఐక్యతగా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఇలాంటి పోరాటం విశాఖపట్నంలో ఇంతవరకు జరిగి ఉండదు. విశాఖ ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం దగ్గర నుంచి ఈ రోజు వరకు పోరాటాలు విభిన్న రీతిలో పోరాటాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా పత్రికా రంగానికి, మీడియా రంగానికి కూడా కృతజ్ఞత చెప్పాల్సిన ఆవశ్యక కార్మిక సంఘాలకు ఉంది. మరి ఢిల్లీలో చేస్తున్న పోరాటం, రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వ్యవసాయ రంగాల కార్మిక నాయకులందరూ కూడా పోరాటం చేస్తే దానికి చట్టం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ చట్టాన్ని ఉపసంహరించుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. దానికి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలందరూ సహకరించడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో మీడియా పాత్ర కూడా చాలా చక్కగా ఉండి ప్రజలకందరికీ విశదీకరించి మరి ఆ పోరాటంలో భాగస్వాములు అవడం వల్ల మరి సాధించుకున్నాం. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి అన్ని కార్మిక సంఘాల ఐక్యత పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ పోరాటం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కేజీహెచ్ అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. గత 3 ఏళ్లుగా వివిధ విభాగాల అవుట్ సోర్సింగ్ కార్మికులుగా విధులు నిర్వహించిన తమను ఉన్న పలంగా పొమ్మంటే ఎక్కడికి పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు లేవని సాకుతో తమను తొలగించారని, తిరిగి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని సీఎం జగన్ కు మొరపెట్టుకున్నారు. మేము కేజీహెచ్ ఉద్యోగంలో జాయిన్ అవ్వి గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 2018 నుంచి మమ్మల్ని ఆఫ్ కోర్స్లో తీసుకున్నారు. 1 సంవత్సరం అవుతుంది. ఆఫ్ కోర్స్ నుంచే మాకు శాలరీ పడేవి. మాకు ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు కూడా 1 సంవత్సరం అవుతుంది. ఆఫ్ కోర్స్లో వచ్చిన దగ్గర నుంచి మాకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. మాకు గవర్నమెంట్ అవుతుంది, మీకు కరెక్ట్గా జీతాలు వస్తాయని వారు మాకు కరెక్ట్గా జీతాలు కూడా అలాగే పడేవి. 1వ తారీఖు ఆఫ్ కోర్స్ నుంచి, సంవత్సరం నుంచి. తర్వాత మాకు ఏం చేశారంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మమ్మల్ని సడన్ గా ముందు మా డ్యూటీ చేస్తుండగా సడన్ గా మీ డ్యూటీలకు రావద్దని చెప్పేసి మమ్మల్ని ఆపేశారండి. మీరు ఎందుకు రావంటే మీకు ఆఫ్ కోర్స్ లో మనీ లేదు, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నామని చెప్పేసి నాకు కనీసం ముందు నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మాకు చెప్పకుండా ఆపేశారు. తర్వాత మేము 3 నెలల నుంచి అలాగా పెద్దలందరి దగ్గరికి తిరుగుతున్నా సరే మాకు ఏంటంటున్నారంటే ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, మీకు కంపల్సరీగా న్యాయం చేస్తామని చెప్పేసి మాకు ఇప్పుడు 3 నెలల నుంచి అలాగే అంటానే ఉన్నారండి. తర్వాత కోవిడ్ లో ఫస్ట్ చేసేది మేమే. కోవిడ్ వాళ్ళకి మీకు మేము ముందిస్తాము, వాళ్ళకి ప్రిఫరెన్స్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వేసి
మొన్న 4 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుందండి. 1 తారీఖున వేసారు. నోటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తామంటున్నారు. కానీ ఫస్ట్ కోవిడ్ లో చేసింది మేమే. కిట్లు వేసుకొని దత్తల్ని పట్టుకొని వెళ్ళి 65 మంది అండి. మొత్తం ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు కలిపి 65 మంది అండి. డిఈఓలు కలిపి 5గురు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలండి. కొత్తగా నోటిఫికేషన్ చేసి తీసారు కదండి, మాకు రద్దు చేయాలి. అదేంటంటే మాకు ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళకి తర్వాత వాళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘనను గుర్తించి బాధితుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ చెప్పారు. ఈ నెల 9న సిరిపురంలో బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో బాధితుల హక్కు పరిరక్షణకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 10న తిరుపతిలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో గాని సంస్థలు చాలా ఉన్నా సరే మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడంలో చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇంకా మనకి రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు కాపాడడంలో ప్రభుత్వాలు చాలా వరకు విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ప్రజలకి కావాల్సినటువంటి భద్రత గాని, అటు విద్య వైద్య సదుపాయాలు గాని, మంచి వాతావరణాన్ని కల్పించడంలో, మంచి ప్రకృతి వాతావరణాన్ని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎక్కడికక్కడ పాలకులు నిర్లక్ష్య వైఖరి వహించడంతో అక్రమణలు ఎక్కువ జరుగుతున్నాయి, అవినీతి ఎక్కువ జరుగుతుంది. దీంతో హక్కుల ఉల్లంఘన చాలా ఎక్కువగా జరుగుతుంది. దీనికోసం మేము పౌరులకి శిక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే ఉంది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ గాని, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గాని సెక్షన్ 12H ప్రకారం పౌరులకి శిక్షణ కల్పిస్తామని చెప్పి నిబంధనలో పేర్కొన్న ఆ సంస్థలు కూడా పౌరుల హక్కులు కల్పించడానికి శిక్షణ కల్పించడంలో గానీ విఫలమవుతూనే ఉన్నాయి. అందువల్ల మా సంస్థ నుంచి మేము జనవరి 9, 2022 శనివారం నాడు శిక్షణా తరగతి నిర్వహిస్తున్నాం. ఆ శిక్షణలో ముఖ్యంగా బాగా దర్యాప్తు హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు క్రడై ప్రాపర్టీ ఎక్స్పో 2020కి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 24, 25, 26 తేదీలలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో ఈ ఎక్స్పో జరగనుంది. సుమారు 50 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి ప్రాపర్టీస్ ను విక్రయించనున్నాయి. ప్రతి ఒక్కరి సొంతింటి కలను వారి అభిరుచులకు అనుగుణంగా అందించడమే తమ లక్ష్యమంటున్న క్రడై గౌరవ కార్యదర్శి అశోక్ కుమార్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ. ఈ విశాఖ నగరంలో ఓ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే ఎక్కడ ఆ ప్రాపర్టీని కొనుగోలు చేయాలి, ఇలాంటి అంశాలపై తర్జన భర్జనలు పడుతున్నారు. అందుకే క్రెడై రెప్యూటెడ్ బిల్డర్స్ అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తోంది. ఈ విశేషాలను మనతో మాట్లాడేందుకు క్రెడై విశాఖపట్నం చాప్టర్ కార్యదర్శి అశోక్ కుమార్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ క్రెడై ఎక్స్పో 2021 డేట్స్, వేదిక, ఎన్ని స్టాల్స్ ఉంటున్నాయి, ఈ విశేషాలు. అందరికీ నమస్కారం అండి. గతంలో 6 విజయవంతమైన ప్రాపర్టీ షోలు నిర్వహించి ఈ 7వ ప్రాపర్టీ షోని డిసెంబర్ నెల 24, 25, 26 తారీఖుల్లో గాదిరాజు ఫంక్షన్ హాలు ఎంఈపీలో నిర్వహించడానికి క్రీడా విశాఖపట్నం సన్నాహాలు మొదలుపెట్టిందండి. దానికి సంబంధించి ప్రాపర్టీ షోకి సంబంధించి కట్టన్ రైజర్ ఫంక్షన్ రేపు 6వ తారీఖున మేము నిర్వహిస్తున్నాము. అలాగే బ్రోచర్ కూడా దానికి సంబంధించి రెడీ చేసి ఉన్నాము. గతంలో వాళ్ళ ప్రాపర్టీ షో అనేది అంటే అది బిల్డర్కి ఫెక్టరీకి సంబంధించింది. గతంలో మేము చేసిన ప్రాపర్టీ షోలు చాలా విజయవంతమైనవి. అలాగే ఈ రాబోయే 7వ ప్రాపర్టీ షో కూడా అదే రకంగా నిర్వహించడానికి మేము పూర్తిగా సన్నాహాలు చేసి ఉన్నాము. ఇంచుమించుగా దీంట్లో ఒక 50 మంది బిల్డర్స్ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని, అంటే ప్రాపర్టీస్ అనేది మనకి అనకాపల్లి నుంచి ఇంచుమించు తగరపల్లి దాకా వాళ్ళ సిటీ విస్తరించింది. అలాగే ఇటు పెందుర్తి నుంచి విస్తరించింది. ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా ఈ ప్రాపర్టీ షోలో ఈ 50 మంది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మా బిల్డర్స్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క షోకేస్ చేస్తున్నారు. దాంట్లో అందరికీ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కానీ లేకపోతే హైయర్ మిడిల్ క్లాస్ కానీ అందరికి సంబంధించిన ప్రాపర్టీస్ దీంట్లో షోకేస్ చేస్తున్నారు. దాంట్లో ప్రజలు దాన్ని సందర్శించి, ఆ ప్రాపర్టీ షోని సందర్శించి వారికి నచ్చిన ఏరియాలో వారికి నచ్చిన రేట్లో ప్రాపర్టీని కొనే విధంగా మేము ఇక్కడ షోకేస్ చేస్తున్నాము. దీన్ని విశాఖపట్నం నగర ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీ షోని సందర్శించి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ని కావాల్సిన ఏరియాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారని విశాఖపట్నం ఈ క్రెడై విశాఖపట్నం తరఫున మేము మీ అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నామండి. ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్గా ఉన్న క్రెడై కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో ఏ విధంగా ముందుంటుంది, ఏం చేశారు?
మేము గతంలోనూ చేసి ఉన్నామండి, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఈ హుదూద్ టైంలో మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక 30 lakhs మేము డొనేట్ చేస్తున్నాము. అలాగే ఈ కోవిడ్లో మొదటి వేవ్లో మేము మా దగ్గర చేసే వర్కర్స్ కానివ్వండి, అలాగే ఈ ఫీల్డ్కి సంబంధించిన ఎవరైతే వర్కర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మేము మా ఎంపీ గారి చేతుల మీద, ఇక్కడ ఉన్న విశాఖపట్నం ఎంపీ గారి చేతుల మీద కూడా మేము ఇంచుమించుగా 25 నుంచి 30 lakhs రూపీస్ మధ్యలో మేము వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా మేము వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. ఈ మధ్యకాలంలో మేము కోవిడ్ సురక్ష వ్యాక్సిన్ సెంటర్ ఒకటిని మన ఈ సింహాచలంలో ఒకటి మేము దాన్ని కట్టి ఉన్నాము. దానికి మన ఏపీ గవర్నమెంట్కి మేము దాన్ని అందజేస్తున్నామండి. ఈ రీసెంట్గా కార్యక్రమంలో ఒకటి చేశాము. అలాగే మా మెంబర్స్కి మేము కోవిడ్ ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఒకటి మేము నిర్వహించి మా మెంబర్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ ఒకటి నిర్వహించున్నాము. అలాగే మా ఆఫీస్ ద్వారా కోవిడ్ మెడికల్ కిట్ కూడా మేము సప్లై చేస్తున్నామండి. అందరికీ కూడా చేస్తున్నాము. వర్కర్స్ కానీ ఎవరికైనా కూడా వచ్చితే ఆ టైంలో మా ఆఫీస్ నుంచి కూడా ఆ రకంగా మెడిసిన్స్ కూడా అన్ని కూడా ఇచ్చున్నాము. ఈ రకమైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ మేము చేస్తున్నాము, గతంలో చేస్తున్నాము, ముందు కూడా ఇంకా చేస్తామని మీకు మనవి చేసుకున్నాము. విభజన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సిటీగా విశాఖ అవతరించింది. విశాఖ ఉంది. ఇక్కడ ప్రాపర్టీని సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కరూ కలగా భావిస్తారు. ఈ నేపథ్యంలో క్రెడైగా రెప్యూటెడ్ బిల్డర్స్గా, రియల్ ఎస్టేటర్స్గా మీరు ఏం చెప్తారు ప్రజలకి? క్రెడై అనేది ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ అండి. దీనికి ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. మా దగ్గర కొనే వినియోగదారులకి ఖచ్చితంగా మేము ఇన్ టైంలో దాన్ని డెలివరీ ఇస్తాము. అలాగే క్వాలిటీ అనేది మేము పూర్తిగా ఇన్సూరెన్స్ ఇస్తామండి. అలాగే ఈ విశాఖపట్నం అనేది సిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ కింద పేరుగాంచింది. దీంట్లో ప్రాపర్టీ కొనడం అనేది ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. అది విశాఖపట్నం ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ భారతదేశంలో కానీ ప్రజలు విశాఖపట్నంలో ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళ యొక్క మంచి రిటర్న్స్ దాని మీద వాళ్ళకి వస్తాయని మేము ఆశిస్తున్నాము. అలాగే క్రెడైలో మెంబర్స్ దగ్గర మీరు ఏ ప్రాపర్టీ కొన్నా కూడా ఒక భరోసా ఉంటుందండి. ఒక క్వాలిటీ కానీ, ఇన్ టైం డెలివరీ కానీ ఒక భరోసా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన అని నా యొక్క అభిప్రాయం అండి. క్రెడై మెంబర్స్ విక్రయించే ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ ప్రాపర్టీ అయినా నమ్మకం, విశ్వసనీయతకు చిరునామాగా ఉంటుంది. తప్పకుండా 24, 25, 26 తేదీల్లో ఈ డిసెంబర్ నెలలో గాదిరాజు ప్యాలెస్లో జరిగే ఈ క్రెడై ఎక్స్పోను సందర్శించి మీ సొంత ఇంటి కళ, మీ అభిరుచులకు అనుగుణంగా నిజం చేసుకోవాలని కోరుతున్నారు. క్రెడై విశాఖపట్నం చాప్టర్ కార్యదర్శి అశోక్ కుమార్. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రాజకీయ దిగ్గజం రోసయ్య మృతికి పెదగంట్యాడ వాసవి సేవా సంఘం నివాళి అర్పించింది. వాసవి మాత ఆలయం నడుపూరి వాసవి ధ్యాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీను, వైసీపీ నాయకులు మంత్రి శంకర్ నారాయణ, ఆర్య వైశ్యం పాల్గొన్నారు. దాకా కూడా ఇంచుమించుగా 2017-18 దాకా కూడా అనేక పదవులు, అంటే ఆయన ఎమ్మెల్సీగా చేసేవారు, తర్వాత ఏమో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, తర్వాత ఏమో ఆరోగ్య శాఖ మినిస్టర్గా, విద్యాశాఖ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక్క ఆయనకే. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి కానీ మళ్ళీ గవర్నర్, ఇన్ని పదవులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎవరూ లేరు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఆయన మరణం ఈ 2 రాష్ట్రాలకి తీరని లోటు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్యవత్తులకి అయితే మరీ లోటు. ఎందుకంటే అలాంటి నాయకుడిని కోల్పోవడం అనేది చాలామంది ఇంకా వస్తుంటారు. కానీ భారతదేశంలోనే ఒక మంచి వ్యక్తి రాజకీయంగానే, ఒక తెలివితేటలో కానీ ఒక మహానుభావులు ఈరోజు రోసయ్య గారిని మనం కోల్పోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే నేను పుట్టకముందే అయినా రాజకీయ అభ్యాసం చేస్తూ రాజకీయాల్లో ఆరితేరిపోయి, నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఇంకా మంత్రి పదవులు చేస్తూ నిన్నమాటి వరకు కూడా, మొన్న 2017 వరకు కూడా ఆయన మంత్రి పదవి చేస్తూ, అదేవిధంగా హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ భీష్ముడు రోసయ్య అస్తమయం.
ప్రధాని మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం, గొప్ప రాజనీతిజ్ఞుని కోల్పోయామన్న నేతలు. శ్రీకాకుళం జిల్లాలో జావేద్ తుఫాన్ ప్రభావానికి ఇంటర్ విద్యార్థిని మృతి, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీదిరి అప్పలరాజు. లోతట్టు ప్రాంతాలను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా కాలువల్లో పూడికలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు ఆదేశం. వేడుకల నిర్వహణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న చిలుకూరి పెరల్ ప్యాలెస్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దామన్న సంస్థ ఎండీ చిలుకూరి శ్రీనివాస్. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.